హాయ్ స్టూడెంట్స్, 6th క్లాస్ హిందీ రెడీనెస్ ప్రోగ్రాంలో డే 5 నుండి డే 10 వరకు ఈ వీడియోలో నేర్చుకుందామా? డే 5కి స్వాగతం. డే 5లో గోల్ గోల్ అనేటువంటి ఒక చక్కటి బాలగీతం మీకు ఇవ్వబడింది. మీ ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు ఈ బాలగీతాన్ని చక్కగా నేర్చుకోండి. డే 5లో మీరు ఓ, ఔ, అం, అహ వంటి అక్షరాలను పరిచయం చేసుకోబోతున్నారు. ఓ ఓ సే ఓక్లీ అంటే రోకలి. ఓక్లీలో మొదటి అక్షరం ఏమిటి? కరెక్ట్, ఓ. తరువాత ఔ ఔసే ఔజార్. ఔజార్ అంటే పనిముట్లు. ఔజార్లో మొదటి అక్షరం ఏమిటో చెప్పండి? కరెక్ట్, ఔ. తరువాత అం అంసే అంగూర్ అంటే ద్రాక్ష పళ్ళు. అంగూర్లో మొదటి అక్షరం ఏమిటో చెప్పండి? కరెక్ట్, అం. తరువాత ఆహా. ఇప్పుడు మనం ఓ, ఔ, అం, అహ అక్షరాలకు సంబంధించినటువంటి మరికొన్ని పదాలను తెలుసుకుందాం రండి. నాతో పాటు పలకండి. ఓ ఓసే ఓఢిని అంటే చున్ని. ఓఢిని ఓ అక్షరంతో మొదలవుతుంది. తరువాత ఓసే ఓస్ అంటే మంచు బిందువు. ఓస్ అన్న పదం ఓ అక్షరంతో మొదలవుతుంది. తరువాత ఔ ఔసే ఔషధ్ అంటే మెడిసిన్. ఔషధ్ ఏ అక్షరంతో మొదలవుతుందో చెప్పండి? తరువాత ఔసే ఔలాద్ అంటే సంతానం. ఔలాద్లో మొదటి అక్షరం ఏమిటి? కరెక్ట్, ఔ. తరువాత అం అంసే అండా. మీరు రోజు ఒక గుడ్డు తింటే బలవంతులవుతారు. అండా అమ్మన్న అక్షరంతో మొదలవుతుంది. తరువాత అంసే అంబర్ అంటే ఆకాశం. అమ్ అనే అక్షరంతో అంబర్ అన్న పదం మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు స్వర్ అక్షరాలు అనగా ఆ నుండి అహా వరకు ఉన్నటువంటి అక్షరాలను పరిచయం చేసుకున్నారు. ఇప్పుడు మనం డే 6లో ఓ, ఔ, అం, అహ అక్షరాలకు సంబంధించినటువంటి అభ్యాస కార్యాలు చేద్దాం. ఇక్కడ ఇవ్వబడినటువంటి రాత్రి సమయం మరియు పగటి సమయం ఉన్నటువంటి చిత్రాలను మీరు రంగులతో నింపండి. తరువాత అక్షర్ రేఖాంక పరిచయ్ లేఖన్ అభ్యాస్. ఇక్కడ అక్షరాలను ఒక క్రమబద్ధంలో ఓ, ఔ, అం మరియు అహ ఇవ్వబడ్డాయి. మీరు కూడా ఇవ్వబడినటువంటి ఖాళీ గడుల్లో అదే క్రమంలో అక్షరాలు రాసే సరైన పద్ధతిని తెలుసుకోండి. తరువాత దిగువన మీకు ఓ, ఔ, అం మరియు అహ అక్షరాలను కాపీ రైటింగ్ ఇవ్వబడ్డాయి. వాటిని మీరు చదువుకుంటూ నోట్స్లో రాయండి. డే 7లో కలుద్దాం. డే 7లో మీకొక కార్యపత్రక్ అనగా వర్క్షీట్ ఇవ్వబడింది. ఇందులో మీరు ఇంతవరకు నేర్చుకున్నటువంటి స్వర్ అక్షరాలు అనగా ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, ఆహా ఈ అక్షరాలను ఇవ్వబడినటువంటి ఖాళీ ప్రదేశంలో కాపీ రైటింగ్ను చక్కగా చూసి చదువుకుంటూ ఒక్కొక్క అక్షరాన్ని క్రింది వరకు మీదని ఇవ్వబడిన విధంగా గుండ్రంగా అందంగా రాయండి. తరువాత డే 8లో జల్ కీ రాణి అనే ఒక ముచ్చటైన బాలగీతం మీకు ఇవ్వబడింది. మీ ఉపాధ్యాయుల సహకారంతో హావభావాలతో చక్కగా నేర్చుకోండి. మొదటిగా కా. కాసే కలం అంటే పెన్. కలంలోని మొదటి అక్షరం ఏమిటో చెప్పగలరా? కరెక్ట్, కా. తరువాత ఖాసే ఖర్గోష్ అంటే కుందేలు. ఖర్గోష్ ఏ అక్షరంతో మొదలవుతుందో చెప్పండి? కరెక్ట్, ఖా. తరువాత గా. గాసే గమ్లా అంటే పూలకుండి. గమ్లాలో మొదటి అక్షరం ఏమిటో? కరెక్ట్, గా. తరువాత ఘాసే ఘడి అంటే గడియారం.
ఘడిలో మొదటి అక్షరం ఏమిటి? కరెక్ట్, ఘా. తరువాత అంగా. ఇప్పుడు మనం కా, ఖా, గా, ఘా అక్షరాలకు సంబంధించి మరికొన్ని కొత్త పదాలను తెలుసుకుందామా? నాతో పాటు పలకండి. కమల్ అంటే కలువ పువ్వు. కమల్ అన్న పదం కా అక్షరంతో మొదలవుతుంది. తరువాత కछुआ అంటే టార్టాయిస్, తాబేలు. కछुआ కా అక్షరంతో మొదలవుతుంది. తరువాత ఖజూర్ అంటే ఖర్జూరం. ఈ ఖజూర్ అన్న పదం ఏ అక్షరంతో మొదలవుతుందో చెప్పండి. తరువాత ఖత్ అంటే లెటర్. ఖత్ అన్న పదం ఏ అక్షరంతో మొదలవుతుందో మీరే చెప్పండి. తరువాత గాజర్ అంటే క్యారెట్. గాజర్ అన్న పదం ఏ అక్షరంతో మొదలవుతుంది? కరెక్ట్, గా. తరువాత గాయ్ అంటే గోమాత. గాయ్ అన్న పదం ఏ అక్షరంతో మొదలవుతుంది? తరువాత ఘడా అంటే కుండ. ఘడా అన్న పదం ఏ అక్షరంతో మొదలవుతుందో మీరే చెప్పండి. డే 9లో ఇవ్వబడినటువంటి ఈ వర్క్షీట్లో రంగ్ భరియే ఈ మచిలీ ఇంకా ఖర్గోష్ మరియు గాజర్ చిత్రాలను రంగులతో నింపండి. తరువాత అక్షరాలను ఒక క్రమంలో ఏ విధంగా రాయాలో మీకు కా, ఖా, గా, ఘా మరియు అంగా అక్షరాలు ఇవ్వబడ్డాయి. వాటిని మీరు కేటాయించబడినటువంటి ఖాళీ స్థలంలో అదే విధంగా క్రమంలో మీ రాసే సరైనటువంటి పద్ధతిని తెలుసుకోండి. తర్వాత మీకు కా, ఖ, గా, ఘ అంగా అక్షరాలు కిందన ఇవ్వబడ్డాయి. వాటిని చదువుకుంటూ మీరు నోట్స్లో రాయడం ప్రాక్టీస్ చేయండి. మీకు డే 10లో చల్ మేరే ఘోడే అనేటువంటి ఒక హుషారైనటువంటి బాలగీతం ఇవ్వబడింది. దీనిని మీరు ఉపాధ్యాయుల సహకారంతో చలాకీగా నేర్చుకోండి. డే 10లో మీరు చా, ఛ, జా, ఝ, ఇన్యా అక్షరాలతో పరిచయం చేసుకోబోతున్నారు. చా సే చమ్మచ్ అంటే చెంచా. చమ్మచ్ అన్న పదం ఏ అక్షరంతో మొదలైందో చెప్పండి. కరెక్ట్, చా. తరువాత ఛ. ఛ సే ఛతరీ అంటే గొడుగు. ఛతరీలో మొదటి అక్షరం ఏమిటో చెప్పండి. కరెక్ట్, ఛ. తరువాత జా. జాసే జలేబీ. మీకు చాలా ఇష్టం కదా. జలేబీ ఏ అక్షరంతో మొదలవుతుందో చెప్పండి. కరెక్ట్, జా. తరువాత ఝా. ఝాసే ఝండా. మనమందరం మన జాతీయ జెండాను గౌరవించాలి. జెండాలో మొదటి అక్షరం ఏమిటి? కరెక్ట్, ఝా. తరువాత ఇన్యా. ఇప్పుడు మనం చా, ఛ, జ మరియు ఝ అక్షరాలకు సంబంధించినటువంటి మరికొన్ని పదాలను పరిచయం చేసుకుందాం. నాతో పలకండి. చర్ఖా అంటే రాట్నం. చర్ఖా చా అక్షరంతో మొదలవుతుంది. తరువాత చష్మా అంటే కళ్ళజోడు. చష్మా చా అక్షరంతో మొదలవుతుంది. తరువాత ఛడి. ఛడి అంటే కర్ర. అయితే ఛడి ఏ అక్షరంతో మొదలవుతుందో చెప్పండి. తరువాత ఛన్నీ అంటే వడపోసుకునేది. ఈ ఛన్నీ ఏ అక్షరంతో మొదలవుతుంది? తరువాత జామున్ అంటే నేరేడు పళ్ళు. జామున్ ఏ అక్షరంతో మొదలవుతుంది? జానా, ఝానా. తరువాత జీబ్ అంటే నాలుక. జీబ్ ఏ అక్షరంతో మొదలవుతుందో మీరే చెప్పండి. తరువాత ఝుమ్కా అంటే చెవికి పెట్టుకునే బుట్ట. ఝుమ్కాలో మొదటి అక్షరం ఏమిటి? జానా, ఝానా. తరువాత ఝష్. ఝష్ అంటే చేప. ఝష్లో మొదటి అక్షరం ఏమిటో మీరే చెప్పండి. డే 10 समाप्तम। मल्ली कलुद्दाम। सन्नद्धता कार्यक्रम में दिन 5 से दिन 10 तक की गतिविधियां सफलतापूर्वक पूर्ण हो चुकी हैं। अगले वीडियो में फिर मिलेंगे। धन्यवाद।